103వ కీర్తనలో దావీదు చెప్పుకున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవదాస్ అయ్య గారు చెప్పుకున్నాడు, జీవము అన్నా ప్రాణం అన్నా ఒకటే. జీవమా యెహోవా నీకు చేసిన మేళ్లను మరువాకు, జీవమా యెహోవా నీకు చేసిన మేళ్లను మరువాకు, నీదు పాత కందులన్నిటినీ మన్నించి జబ్బు లేవియున్ లేకుండా చేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవి మనసా. దేవునికి మహిమ. చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇది, అన్నా నేను నిలవలేకపోతున్నానన్నా, అన్నా నేను పడిపోతున్నానన్నా, అన్నా నేను బలహీనపడిపోతున్నానన్నా, ప్రార్థన జీవితం పోయిందన్నా, వాక్య ధ్యానం లేదన్నా, ఒకప్పుడు భలే మండానన్నా, ఇప్పుడేందో అంతా ఎండిపోయానన్నా, ఎందుకు నన్ను నిలవరంగా ఉండలేకపోతున్నానన్నా, ఒకప్పుడున్న ఫోర్స్ ఇప్పుడు లేదన్నా, చాలామంది ఫీలింగ్ అదే. దానికి ఆన్సర్ ఇది. కారణం ఏంటంటే, దేహము బలంగా ఉంటుంది కానీ ఆత్మ యందు బలం లేదు. బాప్తిసం ఇచ్చి యోహాను ఏం తిన్నాడు? పట్నంలో దొరికే తిండంతా తిన్నాడా? మిడతలను అడవి తేనెయు. చూడండి, రెండింటినీ నిర్లక్ష్యం చేశాడు బాప్తిసం ఇచ్చి యోహాను. ఆయన వాస్తవంగా పాస్టర్ గారు అబ్బాయి, యాజకుడి కొడుకు. ఏం తక్కువ ఉంటుందండి ఆయనకి? యాజకుడి కొడుకు అండి, ఏం తక్కువ ఉంటుంది ఆయనకి? కానీ అరణ్యపు అనుభవంలో ఉండి ఒంటె తోలు కట్టుకున్న అట్ట, తోలు దట్టి మంచి ఫుడ్ తినొచ్చు. బలి అర్పణకి మంచి మంచి పశువులు వస్తాయి, అప్పణంగా తినొచ్చు. అడవిలో దొరికే తేనె, మిడతలు, ఒక జాతి మిడతలు ఉన్నాయి తినడానికి పనికి వచ్చే మిడతలు. ఆ మిడతలు ఆ తేనె తింటా ఒక గొప్ప దైవజనుడి కొడుకై ఉండి ఒక అరణ్యపు అనుభవంలో ఒక ఆటవీకుడిలాగా బ్రతికాడు యోహాను. ఆశ్చర్యం చెప్పనా? పెద్ద పెద్ద నిలువుటంగీలు వేసుకొని, అక్షరేకులు వెడల్పులు చేసుకొని, సంత వీధుల్లో వందనాలు కోరుతూ, వీధి మొగల్లో దీర్ఘ ప్రార్థనలు చేసేటువంటి సద్దూకయ్యల దగ్గరికి, యూదుల్లో ప్రధాన యాజకుల దగ్గరికి యెహోవా వాక్యం రాలా. అదంతా విసర్జించి, దేవా నాకు నువ్వు చాలు, నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చాను, నా పట్ల నీకు నా ప్రణాళిక ఏమిటో నెరవేర్చవయ్యా, ఇదిగో నీకు అందుబాటులోకి వచ్చానని ఊరిని విడిచి అడవికి అందుబాటులోకి వచ్చి అక్కడ దేవుణ్ణి కలుసుకున్న యోహాను దగ్గరకు యెహోవా వాక్యం వచ్చింది. రక్షకుని గూర్చిన సమాచారం అక్కడికి వచ్చింది. దేవుని వాక్యం యోహానుకు వచ్చింది. అది కూడా లోకాలోనే ఉంది. చూడండి 3:2. అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఏమొచ్చింది అబ్బాయి? దేవుని వాక్యం ఎవరి యొద్దకు వచ్చిందో వారు దైవములు అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయం అనుకుంటాను. అనుకునేది ఏముంది, అదేలే 10వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థకము కాదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పిన ఎడలా. దేవుని వాక్యం యేసు వద్దకు వచ్చింది, దేవుని వాక్యం యోహాను వద్దకు వచ్చింది. దేవుని వాక్యం అరణ్యంలో ఉన్న మోషే దగ్గరకు వచ్చింది. దేవుని వాక్యం అరేబియా అరణ్యంలోకి వెళ్ళిన పౌలు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఊళ్ళో చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గర రాలేదేంది? శుభ్రంగా తిని ఒళ్ళు పెంచి, బాగా బాడీ పెంచి, నిలువుటంగిలు వేసి, ఊరు నాయన వస్తుంటే మామూలు హడావుడి కాదు అసలు. అమ్మో, ఆ స్థితిలో ఊళ్ళో పెద్ద పెద్ద హడావుళ్ళతో జనం కనపడుతుంటే అడవిలో ఓడిని ఎవరన్నా లెక్క చేస్తారా? కానీ దేవుని వాక్యం అక్కడుంది. దేవుని వాక్యం అక్కడుంది, అక్కడికి వచ్చింది. ఇప్పుడు మీకేం అర్థమైంది?
అలా దేవుని వాక్కు పొందడానికి, ఆత్మయందు బలం పొందడానికి శిశువు ఎక్కడున్నాడు? యేసు ఎక్కడ గడిపాడు? అక్కడ గడిపి వీళ్ళు ఏ బలంతో వచ్చారు? ఆత్మయందు బలము. యేసు ప్రభు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది తన మీద ఆత్మ నింపుదల కాదు. తన మీద ఆత్మ నింపుదల బాప్తిజం పొందినప్పుడే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిపోయింది. దాంతో పని చేసేయచ్చు. కానీ అక్కడ పని చేసి తను నిలబడి ఎదుటి వాళ్ళని నిలబెట్టాలంటే తనకు ఆత్మ ఎందు బలం అవసరం. అందుకు వెళ్ళాడు అరణ్యానికి. వెళ్ళి అక్కడ ఆత్మను బలపరుచుకోవటానికి దేహాన్ని నలగొట్టాడు. అనేకులకు ప్రకటించిన మీదట నేనే ఎక్కడ భ్రష్టుడు నగుదును అని నా శరీరమును నలగగొట్టుకొని దాన్ని నేను లోపరుచుకొనుచున్నానని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 28 వచనం చదువు. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునై పోవుదునేమో అని నా శరీరమును నలుగుగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. అది ఇక్కడ ఒక మాట నాకు చెప్పండి. నలగొట్టకపోతే లోబడదా? నలగొట్టుకుచున్నాను, నలగొట్టి లోపరుచుకొనుచున్నాను అంటే నలగొట్టబడకపోతే లోబడదన్నమాట. అందుకే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ అంతటా నువ్వు నలగొట్టుకునే సాధన చేసుకుంటే ఏమి లేదు. అలా కాకుండా నీ శరీరం పదే పదే గెలుస్తుంది అనుకో, నువ్వు బాధపడుతున్నావు అనుకో, ప్రవ్వా దేహమును గెలవలేకపోతున్నాను అయ్యా అని నువ్వు ఫీల్ అయ్యావు అనుకో, బాగా ఏం బిడ్డ ఆత్మబలం కావాలా అంటాడు. అవును తండ్రి ఆత్మబలం కావాలి నాయన. దేహబలం ఎక్కువైందా అంటాడు. అవును తండ్రి ఎక్కువైంది, దీన్ని గెలవలేకపోతున్నాను నాయన, నా వల్ల కావట్లేదంటే సరే నేను చేస్తాలే అని ఒక మొత్తుతాడు. దేన్ని మొత్తుతాడు? మొత్తినప్పుడు పేషెంట్ అవుతాం. అప్పుడు వచ్చింది ఆత్మబలం. ఇంక శరీరం పనిచేయదు కదా, శరీరానికి ఏదో రోగం సంప్రాప్తమైంది. ఇంకప్పుడు ఎగరలేడు. ఇక ఎగిరినప్పుడల్లా అది గుచ్చుతూ ఉంటుంది. ఎంతమందికి అర్థమైందో ఏమో. ఇదేంది నాయన, నాకు ఆత్మబలం ఏమంటే శరీరానికి రోగం పెట్టావు ఏంటంటే, మరి నీ అంతటా నువ్వు నలగొట్టుకోవడం నీ చేత కావట్లేదు, అందుకే నా ముళ్ళు పెట్టా, అది నిన్ను నలగొట్టిద్దిలే అంటాడు. ఇది నేను నా సొంత మాటలతో చెప్పాలా, పౌలు చెప్పాడు. నా అంతటా నేను నలగొట్టుకోవటంలో బ్యాలెన్స్ మిస్ అయినా రెగ్యులర్గా నన్ను నలగేయటానికి నా శరీరంలో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. అది నా దగ్గర నుంచి తొలగిపోవాలని 3 సార్లు అడిగాను. అందుకు నా కృప నీకు చాలు, బలహీనత ఏందో నా శక్తి పరిపూర్ణమైందని నాకు చెప్పాడు. అది తీసేనా అన్నాడులే, ఎందుకంటే నన్ను నలగొట్టాలంట. అది 2 కొరింథీ 12:7.